బాబు శ్రీకాంత్, నువ్వు నిన్నెటెళ్ళను? నడిపోతే నీకెందుకు సార్? అరే సార్, నువ్వు ఏకవచనంతో నువ్వు అని పిలవకూడదురా. నువ్వైతే అరగిరే కొట్టాలే, మేమేమో నువ్వు అనొద్దా? శ్రీకాంత్, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడి నేర్చుకో. సార్ ఆయన గట్లా అంటాడు కానీ పట్టించుకోకూడదు, మీరు లెసన్ చెప్పుర్రి. నువ్వేమో చదువు చెప్పు అంటావు. చదువు చెప్పేటప్పుడేమో కాళ్ళు ఇంకో కాడ ఉంటుంది. ఎట్లా చెప్పాలి, నువ్వు ఎట్లా యాదుకుంచుకుంటావు? ఒక్క ఎగ్జామ్ అయినా పాస్ అయినావా? మనకి పాస్ గీసు నడవదు. సర్టిఫికెట్ పాసా ఫెయిలా ఉందా లేదా గంతే ముఖ్యం. గట్ల ఉంటుంది మరి మనోడంటే. ఏమనుకున్నావు సార్? మీ ఇద్దరు ఏవట్టే క్లాసులో పిల్లలందరూ ఏడిపోతుర్రా. మీరు ఏవట్టే ఊకే అబ్సెంటీస్ ఎక్కువ పెరుగుతున్నారు స్కూల్లో. మేము ఏం చేసినాం? మా వినవాడు ఎడతారు ఇప్పుడు చూసినా. వాడు ఏడ్చుడేంద్రా, నాకు నా సంభ్రమా. నువ్వు ఏవట్టే కదా గా రోహిత్ గాడు, గా అజయ్, గా బన్నిగాడు రాకుంటారు. నువ్వు ఏవట్టే శ్రీకాంత్, ఎందుకు ఎగాలని ఎడబెట్టినావు? చెప్తే నేను షడంగా చూడాలి, ఇడిచిపెట్టాలి కానీ ముందు పాఠం చెప్పుర్రి. ఏమరా తాగచ్చిరారా పొద్దు పొద్దున్నే? అవును సార్, నీకెట తెలిసింది? ఊరు దొంగ ఏదో వల్ల నిజంగా తాగచ్చిరారా బాబు? అవును సార్, తాగినాం మంచినీళ్ళు. అయితే ఇప్పుడు ఏంది? మనుషులు బతికించారా బాబు? తాగచ్చరికి వచ్చని భయం అయింది నాకు. మీరెక్కడ నా వినవాడి నన్ను కొడతారా అని. ఊరుకోరు సార్, మేము రఫ్ అండ్ టఫ్ ఉంటాం కానీ మేము అట్లా సార్ల మేము పోయి మాట్లాడేటోళ్ళం కాదు సార్. ఎట్లా పడితే అట్లా, అర్థమైందా? మిమ్మల్ని మేము కాపాడుకుంటూ వస్తాం సార్, మీరే మమ్మల్ని కాపాడరు. ఏంది బాబు శ్రీకాంత్, నీకు నత్తుందా భయ్యా? కొంచెం మంచిగా మాట్లాడు. సార్ నాకు కూడా నత్తుంది సార్. నాకు కూడా నత్తుందిరా. ఈ మధ్యలో నత్తి కొంచెం తక్కువైంది. మరి చూస్తే ఎప్పుడు అట్లా కనిపించాలి? చూసేటి అన్ని నిజాలు కావు, యాది పెట్టుకో ఈ మాట. సార్ ఇలా పాట వినబుద్ధి అయితే లేదు, నేను జరగబోతున్నా. బాయ్, టాటా. హాయ్ తాతయ్య, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? తాత నమస్తే, నేను మీ పొట్టిరాజును. బాగున్నావారా మనవాడా? ఏం చేస్తుర్రా ఇద్దరు మనవాళ్ళు? ఏముంది, స్కూల్కి పోమని చెప్పారు, స్కూల్కి అయినాం వచ్చినాం. సార్ని బెదిరించారంట స్కూల్లో. ఏంది సంగతి మరి? ఏదో గట్లా బెదిరించినాం తాతయ్య, ఏం చేయమంటాం మరి. నా వయసు ముసలి వయసేరా, కానీ నేను చూడడానికి ముసలి లెక్కున్నానా? తాతయ్య అని పిలుస్తారు, అంకుల్ అని పిలవండి, స్టైల్గా ఉంటుంది. లేకుంటే గ్రాండ్ ఫాదర్ అంటారు కదా, అట్లా అట్లా పిలవండి, ఇంగ్లీష్లో బాగుంటుంది. ముసలోడా సోకులు ఎందుకు గిన్ని గానం సపరేట్గా ఉండొచ్చు కదా. అరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ పాకెట్ మనీ ఇయ్యరా పెద్ద మనవాడా? పీకినవుతి నువ్వు ఇచ్చేదే ఒక ₹1/2. ఇంకా దానికి కండిషన్లు, నేను చెప్పినట్టు వినాలని. తొక్కలో కండిషన్స్. నువ్వు ఇచ్చే రూపాయి నాకెందుకు, నువ్వు ఉంచుకో. నమస్తే తమ్ముళ్ళు, గిట్లా వచ్చిర్రు, ఏం కావాలి? ఏం లేదన్నా, అప్పు కావాలి, మళ్ళీ వచ్చే నెల కూడా సరి వరకు ఇచ్చేస్తాం. సరే తమ్మి, ఫస్ట్ టైం అప్పు అడుగుతున్నావు కాబట్టి నేను అప్పిస్తా, తీసుకో. దేనికి తమ్మి మరి చెప్పు. ఏం లేదన్నా, మా వాళ్ళు ఫీజు కట్టమని పైసలు ఇస్తే పోయి తాగినాం, పార్టీ చేసుకున్నాం. 4 గుంజుతుంది మళ్ళీ ఇవ్వాల, ఇవాళ దొరుకుతలేరు. ఇక నువ్వు దొరికినావు, నీ దగ్గరికి వచ్చినాం, నువ్వు పైసలు ఇస్తా అన్నావు కదా, ఇంకేమన్నా నీకెందుకు కానీ పైసలు ఇస్తే పోయి తాగుతాం. ఊరు దొంగ ఏదో వల్లారా ఇలా తయారేంట్రా మీ దుంపలు తెగ? ఆ దుంపలు తెగితేంది ఉంటేంది, ముందు పైసలు ఇవి పోతా. పైసలు గిసలు దొబ్బెర్రి కనిచలే తాగడానికి అడుగుతున్నారా? నువ్వు ఇచ్చేంది ఇవ్వకపోతే అసంటారు 100 మంది చూసినాం, అవసరం పడ్డప్పుడు నీ సంగతి చెప్తాం, అర్థమైందా? గుర్తుపెట్టుకో. రమ్మేసంటారు, నేను కూడా చాలా మందిని చూసిన తమ్మి. అంకుల్ నమస్తే, మంచిగా ఉన్నారా? పిచ్చిగాడ కొడుకున్నారా, ఇంక బాత్రూంలోకి ఎందుకు వచ్చిర్రా? నేను ప్రశాంతంగా ఇక్కడ కూడా కూర్చొని ఎలారా? మళ్ళీ ఎందుకు వచ్చిర్రా? ఇవాళ కొంప ముచ్చడానికి వచ్చిర్రు మళ్ళీ. నీ కొంపని ముచ్చడానికి వచ్చినాం కానీ చిన్న హెల్ప్ కావాలి. ఏందో సక్క ముందే చెప్పు ముచ్చట. అసలే నాకు బాత్రూంలో చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. ఏముంది, ఏమైనా చేసుకుంటావా? ఎందులో చేసుకున్నది? నువ్వేం మాడుతున్నావు? డబుల్ మీనింగ్లు తవడకొని రాలుతాయి. రాలగొట్టించుకుంటా అంటే మేము ఎందుకు రాలగొట్టుకుంటున్నాం? బరాబర్ రాలకూడదు నేనైతే. ఊకో, నీ మాడుతా. సరే నువ్వు చెప్తున్నావు వింటున్నా. చెప్పుర్రా, మీ బాధ ఏందిరా? పోర్రా ఇక్కడి నుంచి. పైసలు కావాలి, అప్పు. ఎందుకని దేనికని అడక్కు, నాకు ఇప్పుడే కావాలి, నేను పోతా. అరే తిరిగి తీసుకునే ఇంతవరకు ఇవ్వలేదు, మళ్ళీ అప్పంటే నేను ఎక్కడికి పోవాలరా? నా ఉన్న బంగ్లా అమ్మేసుకోవాలరా మీరు ఏవాటి? చి, ఏం జీవితాలరా మీ అయితే. నా జీవితాన్ని కూడా ఖరాబ్ చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళండి రా, అప్పు లేదేం లేదు. అవులేగా, ఇది లేకుండా లేదు. పిచ్చి పిచ్చి మాడ ఇంకొక ఆడుకుంటాకో. శ్రీకాంత్ అన్న, మనకి ఎవరు అప్పు ఎందుకు ఇస్తలేరు? అరే పుట్టరాజుగా, మనకు అప్పు ఇచ్చేసరికి వాళ్ళు మన చుట్టూ తిరగాలి. అదే మనం అప్పు తీసుకున్నాం అనుకో, పోయి ఎంజాయ్ చేస్తాం, మంచిగా ఉంటాం. మనకి ఇవన్నీ రాంజులు ఎందుకుంటాయి? కట్టాలా చేయాలని మనం కట్టాం, అడుగుతాం.
అది వాళ్ళకు కూడా ఎరికైంది. అందుకే వాళ్ళు ఇత్తలేరు కాబట్టి ఇలా మనం తాగుతలేము. సపరేట్గా ఇంటికి ఎక్కుతున్నాం. ఇంతకుమించి ఏముంది చెప్పనీకి, అంతే కదా మరి. అవునన్నా, మనం కొత్త దోస్తుని పరిచయం చేసుకోవాలి, పైసలు అడగాలి ఈ కనించలిగా కొత్త వాళ్ళనే. ఇది మాట అంటే తమ్మి. గుడ్. శ్రీకాంత్ పైసలు ఏమన్నా చెప్తే ఎట్లా అరేంజ్ చేసినావన్నా? ఇంటికి వచ్చేసరికి ఏం లేదు తమ్మి, నీ పేరు మీద లోన్ తీసుకున్నా, నీ క్రెడిట్ కార్డు ఉంది కదా అది యూజ్ చేసిన తమ్మి. అంటే ఇప్పుడు నన్ను బలిపాసం చేసినావు కదా అన్న, నమ్మినున్నాయి కదా బలిపాసం చేసేది. జీవితంలో ఈ కంచెలుగా నీతో దాగా నీతో తిరిగా అన్న. ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డు కూడా నాది కాదన్న, మాయదన్న. మాయ నన్ను పొట్టు తిరుగుతాడన్నా, కొడతాడన్నా, దెబ్బలు వాడు ఏమన్నాగా నాకేందిరా. తాగినామా, పన్నామా, పొద్దుగా లేచినామా, స్కూల్కి పోయినామా, గంతే కథం. నన్ను ఇంట్లో చెక్కేస్తారు ఇక, నన్ను ఇక ఆట ఆడుకుంటారు ఫుట్బాల్. నువ్వు కాబట్టి ఫుట్బాల్ కాకపోతే ఏంద్రా, టెన్నిస్ బాల్ ఆడుకోమని చెప్పరా మీ వాళ్ళు నిన్ను. శ్రీకాంత్ అన్న, నువ్వు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినావు అనుకో, నేను ఇక్కడనే నీ పక్క ఉంటున్న 3 బాటిల్ తాగి పండుకుంటా, అర్థమవుతుందా? నువ్వు నన్ను బెదిరిస్తున్నా కావచ్చు అనుకుంటే నా బిర్లు తాగుతా అంటున్నావు ఏంద్రా తమ్మి. ఊక అన్న గమ్మునుండు, నా నిద్ర వస్తుంది కానీ పండుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్ తమ్మి, నేను కూడా పండుకుంటా.